హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ భారీ శుభవార్త ప్రకటన అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏదైతే ఉందో వీడియోలో వివరంగా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్‌గా విషయానికొచ్చినట్లయితే ప్రైవేటు మరియు కార్పొరేట్ రంగాల్లో పనిచేసే లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సామాజిక భద్రతా పథకాలను అమలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. మరి అందులో ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అందించేటటువంటి పీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం అత్యంత కీలకమైనది. పీఎఫ్ అంటే కేవలం పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే డబ్బు మాత్రమే అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ పీఎఫ్ చందాదారులైన ఉద్యోగులందరికీ కూడా ఈపీఎఫ్ఓ ఒక అద్భుతమైన ఉచిత బీమా జీవిత బీమా సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది. దీనిని ఎంప్లాయీ డిజిటల్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఈడీఎల్ఐ పథకం అని పిలుస్తారు. ఒక ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా ఏదైనా కారణాలతో అకాల మరణం చెందితే వారి కుటుంబానికి ఆర్థికంగా కొండంత అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని అయితే రూపొందించారు. ఈడీఎల్ఐ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటి అనంటే, ఇది ఈపీఎఫ్ఓ పరిధిలోకి వచ్చే ప్రతి ఉద్యోగికి ఆటోమేటిక్‌గా అయితే వర్తిస్తుంది. దీనికోసం ఉద్యోగులు విడిగా ఎటువంటి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం అనేది లేదు. అలాగే ఎటువంటి అదనపు ప్రీమియంలు చెల్లించవలసిన పని లేదు. సాధారణంగా ఏదైనా ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకోవాలంటే మన జీతం నుంచి ప్రతి నెల కొంత అమౌంట్ అనేది కట్ అవుతూ ఉంటుంది. సో, ప్రీమియం కింద. కానీ ఈ యొక్క పథకంలో జీతం నుండి ఒక్క రూపాయి కూడా కట్ కాదు, తీసుకోరు. యజమానులే తమ ఉద్యోగుల ప్రాథమిక వేతనంలో 0.5% చొప్పున ప్రీమియం మొత్తాన్ని ప్రతి నెల ఈపీఎఫ్‌కు చెల్లిస్తారు. సో, మరి నేరుగా కంపెనీలో పనిచేసే వారికే కాకుండా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే కార్మికులకు కూడా ఈ యొక్క బీమా రక్షణ కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాలదే అని చెప్పేసి నిబంధన. మరి ఒకవేళ పీఎఫ్ చందాదారుడు ఉద్యోగంలో ఉండగా మరణిస్తే వారి నామినీకి లేదా చట్టబద్ధమైన వారసులకు కనీసం రూ. 2,50,000 నుండి గరిష్టంగా రూ. 7,00,000 వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ బీమా మొత్తం అనేది సదరు ఉద్యోగి మరణానికి ముందు 12 నెలల సగటు వేతనం మరియు పీఎఫ్ బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు. ఒక ఉద్యోగి తన కెరియర్‌లో ఒకటి కంటే ఎక్కువ కంపెనీలు మారినప్పటికీ పీఎఫ్ ఖాతా నిరంతరంగా కొనసాగితే ఈ యొక్క బీమా రక్షణ కూడా నిరంతరాయంగా అయితే వర్తిస్తుంది. అయితే ఈ యొక్క ప్రయోజనం పొందాలంటే ఉద్యోగి తన పీఎఫ్ ఖాతాకు నామినేషన్ అనేటటువంటి ప్రక్రియ పూర్తి చేయడం చాలా ముఖ్యము. నామినీ వివరాలు సక్రమంగా ఉంటేనే క్లెయిమ్ ప్రక్రియ వేగంగా అయితే పూర్తవుతుంది. యాజమాన్యాలు ప్రతి నెల గడువు ముగిసిన 15 రోజుల్లోపు ఈడీఎల్ఐ ప్రీమియం మొత్తాన్ని కూడా తప్పనిసరిగా జమ చేయాలి. ఒకవేళ చెల్లింపులో జాప్యం జరిగితే ఆ యొక్క బకాయిలపై నెలకు 1% చొప్పున జరిమానా అనేది విధిస్తారు. అయితే కంపెనీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా విలీనమైనప్పుడు ఈ యొక్క నష్టపరిహారాన్ని తగ్గించే అధికారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్‌కు ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగులు తమ యొక్క హక్కుల గురించి అవగాహన కలిగి ఉండటం పట్ల ఈ యొక్క ఆపద సమయంలో వారి కుటుంబాలకు గొప్ప భరోసా అయితే లభిస్తుంది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు లేదా అనారోగ్యంతో మరణించినప్పుడు కూడా ఈ యొక్క బీమా వర్తిస్తుంది కాబట్టి ప్రతి పీఎఫ్ చందాదారునికి గరిష్టంగా రూ. 7,00,000 వరకు ఉచిత బీమా గురించి ఇది తెలుసుకోవడం ముఖ్యము. సో, మరి ఈపీఎఫ్ఓలో ఉన్నటువంటి ఈ యొక్క సౌకర్యాన్ని మీరు గమనించి మీకిది వర్తించిందా? అంటే మీకిది ఉందా? లేదా? అనేది చూసుకోండి. ఇందులో మన అకౌంట్ నుంచి ఒక్క రూపాయి కూడా కట్ అవ్వకుండా కేవలం యాజమాన్య నుంచి 0.5% ప్రతి నెల యజమాని భరించి ఈ యొక్క ప్రీమియం చెల్లిస్తారనమాట. సో, ఇది ఉంటే మనకి ఆర్థిక భరోసా అనేది ఉంటుంది. సో, ఈపీఎఫ్ ఖాతా కలిగిన ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈడీఎల్ఐ పథకం ద్వారా ఉచిత జీవిత బీమా అనేది లభిస్తుందండి. ఈ యొక్క ఈడీఎల్ఐ అనే పథకం గురించి మీకు ఉందా లేదా అనేది చూసుకోండి. ఉద్యోగి మరణిస్తే నామినీకి కనీసం 2.5 లక్షల నుంచి గరిష్టంగా 7,00,000 వరకు నగదు అందుతుంది. ఈ బీమా కోసం ఉద్యోగి ఒక్క రూపాయి కూడా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పూర్తిగా ఉచితము.
యాజమాని మాత్రమే ఉద్యోగి బేసిక్ జీతంలో 0.5%గా ప్రీమియం అయితే చెల్లిస్తారు ఈపీఎఫ్ఓకు. మరి శాశ్వత ఉద్యోగులు పర్మనెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. సో, బీమా క్లెయిమ్ అనేది సులభంగా రావాలని అంటే పీఎఫ్ ఖాతాలో ఈ నామినేషన్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు ఈ నామినేషన్ చేయడం, అప్డేట్ చేయడం అనేది తప్పనిసరి. ఒక సంవత్సర కాలం వరుసగా పీఎఫ్ చందా చెల్లిస్తున్నటువంటి ఉద్యోగులకు కనీస బీమా మొత్తం గ్యారంటీగా అయితే అందుతుంది. అంటే మినిమమ్ అంటే 2.5 లక్షల నుంచి మాక్సిమం 7 లక్షల వరకు కూడా ఉంటుంది. కాబట్టి మినిమమ్ ఇదైనా అందుతుందనమాట గ్యారంటీగా. కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ ద్వారా ప్రైవేటు ఉద్యోగుల కోసం ఎటువంటి ఖర్చు లేని ఈడీఎల్ఐ జీవిత బీమా పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే వారి కుటుంబానికి 7 లక్షల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది. మరి ప్రీమియం మొత్తాన్ని యాజమాన్యులే భరిస్తారు కాబట్టి ఉద్యోగులపై ఎటువంటి ఆర్థిక భారం ఉండదు. మరి ప్రతి ఉద్యోగి తన పీఎఫ్ ఖాతాకు నామినీ యాడ్ చేసుకోవడం ద్వారా ఈ భరోసాను తమ కుటుంబానికి కల్పించవచ్చు.